ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు వీడియో వాట్ ఈజ్ మెటావర్స్, మెటావర్స్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మెటావర్స్ ప్రతి ప్రాజెక్ట్లో ఉంది. నువ్వు ఎక్కడ తీసుకున్నా ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు తెలిసిన ప్రాజెక్ట్ ఏదైనా అంటే ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్ వాళ్ళు కూడా మెటావర్స్లోకి వచ్చేసారు. అందుకని మెటావర్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ విఆర్ మరియు ఏఆర్, అగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఏఆర్. ఈ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీలను ఉపయోగించి సృష్టించబడిన ఒక నిరంతరమైన సామాజిక వర్చువల్ ప్రపంచమే మెటావర్స్ అంటే. ఇక్కడ ప్రజలు పరస్పరం మరియు డిజిటల్ వస్తువులతో సంభాషించగలరు. ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్, వర్చువల్ రియాలిటీ అంటే ఇది కంప్యూటర్ ద్వారా సృష్టించబడిన ఒక అనుకరణ ప్రపంచం. మీరు ఇక్కడ వర్చువల్ వాతావరణంలో ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం 3D సినిమాలు చూసినాం కదా, అద్దాలు పెట్టుకొని ఆ విధంగా ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా మనం ఈ వర్చువల్ వాతావరణంలో ఉన్నట్లుగా అనుభూతి చెందుతాం మనం. అలాగే అగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్, ఇది నిజమైన ప్రపంచంపై డిజిటల్ అంశాలను జోడించడం. ఉదాహరణకు, మీ ఫోన్ ద్వారా ఒక ఆటను ఆడుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వస్తువులపై వర్చువల్ చిత్రాలు లేదా సమాచారం కనిపిస్తాయి. మనం ఫోన్తో గేమ్ ఆడుతుంటాం కదా, ఆ గేమ్ ఆడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వస్తువులు వర్చువల్ చిత్రాలను లేదా సమాచారం లాగా మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్, మెటావర్స్ ఈ రెండింటిని కలిపి ఒక నిరంతరమైన వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించవచ్చు. ఇక్కడ మీరు ఇతర వ్యక్తులతో కలుసుకోవచ్చు, ఆటలాడుకోవచ్చు, పని చేసుకోవచ్చు, మరియు మీ ఆసక్తి ఉన్న ఏదైనా కార్యకలాపాలలో పంచుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫేస్బుక్ అని. ఉదాహరణలో ఫేస్బుక్ ఇప్పుడు మెటావర్స్పై దృష్టి పెట్టింది, మరియు వారు ఇలాంటి ప్రపంచాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అది ఫేమస్ ఉంది కాబట్టి, ఫేస్బుక్ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్గా దాన్ని మనం వాడుకున్నాం. ఫ్రెండ్, అదే మెటావర్స్ అనేది నిరంతర ప్రక్రియ. వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించవచ్చు, ఆటలాడుకోవచ్చు, తర్వాత పని చేసుకోవచ్చు, మరి ఆసక్తి నీకు ఇష్టమున్న దేని మీద అయినా దాని మీద ఆ కార్యకలాపాల్లో మనం పాల్గొనవచ్చు. ఫ్రెండ్, ఇప్పటిదాకా మనం గేమ్ ఆడుకోవచ్చు, చూసుకోవచ్చు అని చెప్పాను కదా. కానీ ఇక్కడ నుంచి మనకేంటంటే తినకుండానే మనం రుచి చూడవచ్చు. ఇది కూడా మనకు ఈ వర్చువల్ రియాలిటీలో మనకు దొరుకుతుంది. అంటే వాట్సాప్లో మీకు ఎవరైనా ఒక మంచి కేక్, అంటే బర్త్డే ఫంక్షన్ ఉంటే వాట్సాప్లో జోక్ కోసం కేక్ పంపిస్తుంటారు. బొమ్మ పంపించారు అనుకోండి, చూసి ఆనందించగలరు, కానీ దాన్ని రుచి చూడగలరా? చూడలేము. వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కంటికింపైన దృశ్యాలను చూడవచ్చు, వీణుల విందైన సంగీతాన్ని వినొచ్చు, కానీ రుచిని ఆస్వాదించే భాగ్యం మాత్రం ఇంతవరకు కలగలేదు కదా. ఇప్పుడు ఆ సదుపాయం కూడా రాబోతుంది. ఇందుకు తొలి అడుగుగా ఓహాయో యూనివర్సిటీ ఈ టేస్ట్ అనే పరికరాన్ని ఆవిష్కరించింది. వర్చువల్ ప్రపంచంలో మనదైన వంటకాన్ని చూసినప్పుడు కేవలం కళ్ళతో చూసి ఆనందించడమే కాకుండా ఈ టేస్ట్తో రుచిని కూడా తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఈ టేస్ట్ పరికరం అరంగుళం సైజులో ఉండి నోటికి అమర్చుకునేలా ఉంటుంది. దీనిలో ప్రాథమిక రుచులైన ఉప్పు, పులుపు, చేదు, తీపి, వగరు వంటివి విడివిడిగా చిన్న మోతాదులో ఉంటాయి. అవి ఒకదానితో ఒకటికి వివిధ కాంబినేషన్లతో కలిపి తెరపైన ఉన్న వంటకం రుచిని చిన్న పంపుల ద్వారా నోటికి అందిస్తాయి. ఇప్పటికే నిమ్మరసం, కాఫీ, కేక్, సూపు, చేపల రుచి ఈ టేస్ట్ ద్వారా పరిశోధకులు ఆస్వాదించారంట. అందుకని మనం రానున్న రోజుల్లో చూడడమే కాదు, వాట్సాప్లో పెడితే దాన్ని రుచిని కూడా మనం తెలుసుకోనికే, ఆ రుచిని కూడా చూడనికే మనకు ఒక పరికరం వస్తుంది. ఆ పరికరం పేరే ఈ టేస్ట్ అనే ఒక పరికరం వస్తుంది. ఆ పరికరం ద్వారా కూడా మనం
అది ఏ విధంగా వస్తుందంటే ఈ వర్చువల్ రియాలిటీ ప్రపంచంలోనే ఉంది. అందులో ఒక భాగం ఈ టెస్ట్ అనే పరికరాన్ని వచ్చింది. ఆ ఈ టెస్ట్ పరికరం ద్వారా మనకు సంబంధించిన అంటే వాట్సాప్లో ఉన్న వంటలను కూడా మనం రుచి అనేది చూడవచ్చు ఫ్రెండ్. అందుకని అంత డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి మెటావర్స్కు లీనమై ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు మెటావర్స్ అంటే ఏంది, మెటావర్స్ను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్, ఇప్పటిదాకా మీరంతా ఈ మెటావర్స్ గురించి, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి విన్నారు కదా. ఎందుకంటే మనకు హోలీవర్స్లో కూడా మెటావర్స్ అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దాని గురించే ఈ హోలీవర్స్లో ఉన్న ప్రాజెక్ట్ గురించి మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో మెటావర్స్ అనేది మనం అలవాటు పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన మీరందరూ మీ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే వచ్చేసి ఈ ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.